మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 27 మిథున్ రాశి వారికి భయంకరమైన వార్త. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో లైక్ చేయండి. వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. మీరు సంతోషంగా కనిపిస్తారు. ఈ రోజు మీ కుటుంబంలోకి ఒక కొత్త అతిథి వస్తాడు. ఉద్యోగ రంగంలోని వారికి పదోన్నతులు లభించవచ్చు. అధికారులు మీ పనిలో మీకు సహాయం చేస్తారు. వ్యాపార లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు కుటుంబం కోసం కొత్త పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. ఇక కొత్త కార్యకలాపాలను ప్రారంభించడానికి ఈ రోజు సరైనది. కుటుంబం లేదా వ్యక్తిగత నిర్ణయం మెరుగ్గా ఉంటుంది. మీ సామర్థ్యం మరియు పని విధానం మీ పనికి వేగాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యుని వివాహానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోండి. యువతలో అజాగ్రత్త లేదా ప్రవర్తన నైపుణ్యాలు లేకపోవడం వంటిది ఉంటుంది. వ్యాపారంలో జరగవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వల్ల మీరు ముఖ్యమైన విజయాలను కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ప్రతి పనిని మీ పర్యవేక్షణలో పూర్తి చేసుకోండి. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ముఖ్యమైన ఆర్డర్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు అధికారులతో తమ సంబంధాలను చెడగొట్టుకోవద్దు. దీనివల్ల హాని జరగవచ్చు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ప్రేమ సంబంధంలో చేదు ఉండవచ్చు. మీ సంబంధాలకు దూరంగా ఉండటం మంచిదే. అలసట అధికమవుతుంది. ప్రకృతిలో చిరాకు ఉంటుంది. ధ్యానం కోసం సమయం కేటాయించండి. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. నూతన కార్యాలయాలకు ప్రణాళికలు వేస్తారు. కొంతమంది అసూయతో మిమ్మల్ని నిర్లక్ష్యపరిచి గతాన్ని మర్చిపోయి ముందుకు సాగడానికి ప్రయత్నించండి. మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మీ హృదయ భావాలను మీ ప్రియమైన వారితో పంచుకోవచ్చు. వివాహితులు తమ సంబంధంలో చాలా మంచి అనుభూతి పొందుతారు. ఈ రోజు డబ్బు సంపాదించడానికి తప్పుడు పనులు చేయవద్దు. త్వరగా పురోగతి కోసం వ్యాపారం మరియు సామాజిక వృత్తాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టడం మంచిది. కన్సల్టెన్సీ సంబంధిత పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఐటీ సంబంధిత ఉద్యోగాలకు బహుళజాతి కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరమైన శరీరం ఏదైనా సాధించగలదు. అలాగే కొంతకాలం తర్వాత తేలికైన ఆహారం తినడానికి ప్రయత్నించండి. ఆర్థిక అవసరాల పట్ల ముందు జాగ్రత్త అవసరం. ఇంట బయట చిన్న తరహా చికాకులను అధిగమించవలసి ఉంటుంది. కుటుంబ పెద్దలచే సహకారాలు ఏర్పరచుకోండి. సంతాన వ్యవహారాలు సంతృప్తిని ఇస్తాయి. వృత్తి వ్యాపారాలు స్థిరమైన ఆలోచనలు కొనసాగించేటట్లు జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి శుభప్రదమైన రోజుగా ఉంటుంది. వృత్తిపరంగా లాభాలు ఉంటాయి. అవివాహితులకు కళ్యాణ యోగం ఉంటుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. మీరు మంచి పురోగతి సాధించడం చూసి మీ స్నేహితుల్లో అందరూ మీకు శత్రువులుగా మారిపోతారు. నిలిచిపోయిన డబ్బు చాలా వరకు తిరిగి పొందబడుతుంది. మీ ఇంటికి విలాసవంతమైన వస్తువులను కొనడానికి మీరు మంచి మొత్తంలో డబ్బుని ఖర్చు చేస్తారు. మీరు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. మీ బిడ్డ తన ఉద్యోగంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే అది కూడా పరిష్కరించబడుతుంది. ఈ రాశివారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి. బంధుమిత్రుల విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరమైన నిందలతో అపకీర్తి వస్తుంది. మీరు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేగంగా వాహనాన్ని నడపకండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గాయాల పాలు కాబోతున్నారు. లేదంటే కనుక మీరు అప్రమత్తంగా లేకపోతే ఇబ్బంది పడతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు ఆకుపచ్చు రంగు. ఈ విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.